పాకిస్తాన్లో అతడు చెప్పిందే వేదం, అతడు చేసిందే శాసనం, అతడే కాశ్మీర్ జీవనాడంటూ రెచ్చిపోయాడు. రెండు దేశాల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చాడు. ఆ తర్వాత 6 రోజులకే కాశ్మీర్ పహల్గాంలోని ఉగ్రదాడి జరిగింది. 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఈ దాడికి కర్త, కర్మ, క్రియ అన్నీ అతడే. ఈ క్రూర మిలిటరీ చీఫ్ కి తాజాగా భారీ ఆహ్వానమే అందింది. ఆ ఇన్విటేషన్ ముస్లిం బడ్డీ టర్కీ నుంచో, ఐరన్ బ్రదర్ చైనా నుంచో వచ్చిందనుకుంటే పొరపాటు. పహల్గాం కిరాతకుడికి అగ్రదేశం అమెరికా ఆహ్వానం పంపింది. అది కూడా ఆర్మీ డే సెలబ్రేషన్ కు రావాలని పిలుపునిచ్చింది. అసలు పాకిస్తాన్ పై అమెరికాకు ఎందుకంత ప్రేమ? భారత్ ను కావాలని డొనాల్డ్ ట్రంప్ రెచ్చగొడుతున్నాడా? లెట్స్ వాచ్. ఉగ్ర జనరల్ కు అమెరికా ఆహ్వానం అందిందా? భారత్ను డొనాల్డ్ ట్రంప్ రెచ్చగొడుతున్నాడా? పాకిస్తాన్పై అమెరికాకు ఎందుకంత ప్రేమ? ఉగ్రదేశపు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ కు ఓ ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం ఎవరి నుంచి వచ్చిందో ఊహించండి. ఐరన్ బ్రదర్ డ్రాగన్ నుంచో, ఇస్లామిస్టు మిత్రదేశం టర్కీ నుంచో వచ్చిందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఉగ్రవాదంపై పోరాటం, మానవ హక్కులపై నీతులు బోధించే అగ్రదేశం నుంచి మునీర్ కు ఆహ్వానం అందింది. అవును, మీరు విన్నది నిజమే. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు అమెరికా ఆహ్వానం పంపింది. తాజా నివేదికల ప్రకారం ఫీల్డ్ మార్షల్ వాషింగ్టన్ కు వెళ్తున్నాడు. ఎందుకు అతడిని ట్రంప్ యంత్రాంగం ఆహ్వానించిందో తెలుసా? అమెరికా ఆర్మీ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకే. ఈ నెల 14తో అమెరికన్ ఆర్మీ 250 ఏళ్లను పూర్తి చేసుకుంటుంది. ఇక్కడ తమాషా ఏమిటంటే అదే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ట్రంప్ భారీ మిలిటరీ పరేడ్ కు ప్లాన్ చేశాడు. ఈ ఆర్మీ డేలో యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, పారాట్రూపర్స్ సైనికులందరూ ఈ భారీ పరేడ్ లో కనిపించనున్నారు. ఈ ఆర్మీ డే ఉత్సవాలకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అతిథిగా హాజరవుతున్నాడు. నిజంగా అలా జరిగితే మాత్రం ఇది భారత్కు అవమానకరమైన విషయమనే చెప్పాలి. పాకిస్తాన్ ఉగ్రవాదులకు తమ మద్దతును మరింతగా పెంచుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడిని స్పాన్సర్ చేసింది. 26 మంది అమాయకులను పాకిస్తానీ, ఇస్లామాబాద్ మద్దతున్న ఉగ్రవాదులు చంపేశారు. ఈ క్రూరమైన దాడికి వ్యూహరచన చేసిందే ఆసిమ్ మునీర్. పహల్గాం దాడికి 6 రోజుల ముందు భారత్పై పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ విషం కక్కాడు. కాశ్మీర్ను అతడు జీవనాడిగా పేర్కొన్నాడు. ఉగ్రవాదులపై భారత్ విరుచుకుపడితే అతడు మాత్రం భారతీయ పౌరులను టార్గెట్ చేశాడు. లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలోని ఇళ్లను ధ్వంసం చేయించాడు. సింపుల్ గా చెప్పాలంటే 2 అణ్వస్త్ర దేశాలను యుద్ధంలోకి లాగిన ఒకే ఒక వ్యక్తి ఈ ఆసిమ్ మునీర్. అలాంటి వ్యక్తిని సహజంగా ఏ దేశమైనా ఏం చేస్తుంది? అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. మరి అమెరికా ఏం చేస్తుంది? అతడిని తమ మిలిటరీ పరేడ్లో పాల్గొనాల్సిందిగా వాషింగ్టన్ ఆహ్వానించింది. అమెరికా తన సాంప్రదాయ దుష్ట రాజకీయాన్ని మరోసారి ప్రదర్శించింది. ఇస్లామాబాద్కు ఎల్లప్పుడూ వాషింగ్టన్ ఫ్రీ పాస్ ఇస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు పాక్ మద్దతిస్తోంది. ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం కల్పించింది. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రమూకలను రెచ్చగొడుతోంది. అమెరికా కళ్ళకు మాత్రం పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరాడుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకోసమే ఫైటర్ జెట్లతో పాటు నిధులను కూడా ఇస్తోంది. పాకిస్తాన్ మాత్రం వాటిని భారత్పై ఉగ్రవాదాన్ని ఉసుగొల్పేందుకే వాడుకుంటోంది. అయినా సరే అంకుల్ శామ్ కళ్ళు లేని కబోదిలా వ్యవహరిస్తున్నాడు. దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న కుయుక్తులు ఇవే. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఆసిమ్ మునీర్ ను అమెరికా ఆహ్వానించింది. ఈ పర్యటనలోనే అమెరికాకు చెందిన అత్యున్నత అధికారులను మునీర్ కలిసే అవకాశం ఉంది. అయితే కొన్ని నివేదికలు మాత్రం మునీర్ పర్యటనను భిన్నంగా నివేదించాయి. పాకిస్తాన్పై అమెరికా ఒత్తిడి పెంచే వ్యూహంగా చెబుతున్నాయి. మునీర్ను ప్రశ్నలతో ఇరుకునే పెట్టేందుకే పిలిచినట్టుగా వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరాడాలని పాకిస్తాన్ పోరాడాలంటూ డిమాండ్ చేసేందుకు అమెరికా యత్నిస్తుందని నివేదికలు వివరిస్తున్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ మైండ్లో ఏముందో మాత్రం మనకు తెలియదు. కానీ ఈ భిన్నమైన నివేదికలు తూచనేలా ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్కు చెందిన జనరల్ పాకిస్తాన్ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒకసారి జనరల్ మైకేల్ కురిలా గురించి చూద్దాం. ఇతడు అమెరికా సెంట్రల్ కమాండ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతడు పశ్చిమ, మధ్య, దక్షిణాసియా కార్యకలాపాలను పర్యవేక్షిస్తాడు. అతడు పాకిస్తాన్ గురించి ఏం చెప్పాడో తెలుసా? ఉగ్రవాదాన్ని నిరోధించడంలో అమెరికాకు అద్భుతమైన భాగస్వామి పాకిస్తాన్ అని కురిలా ప్రశంసించాడు. కురిలా కళ్లకు పాకిస్తాన్ ఎలా కనిపించిందో మరి. మనకు తెలిసిన పాకిస్తాన్ ఏదంటే అంతర్జాతీయంగా గుర్తించిన 150 మంది ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుంది. ఉగ్రవాదులతో కలిసి పాకిస్తాన్ రాజకీయ నాయకులు సభల్లో కనిపిస్తారు. ఆ దేశ ఆర్మీ నేరుగా ఉగ్రవాదులకు నిధులు సమకూర్చి ఆయుధాలను ఇస్తోంది. ఈ దుష్ట పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరాడుతున్నట్టు అమెరికా జనరల్కు ఎలా కనిపించిందో వాళ్ళకే తెలియాలి. ఇది నిజంగా మిస్టరీగానే చెప్పొచ్చు.
దౌత్యపరంగా భారత్ తీవ్రమైన ఒత్తిడి తెస్తున్న అమెరికా మాత్రం పాకిస్తాన్ పాట పడుతోంది. వారం రోజుల క్రితం భారతీయ బృందం వాషింగ్టన్ను సందర్శించింది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ చేస్తున్న దుష్ట పన్నాగాలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు భారత బృందం నివేదించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే క్రూరుడైన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు అమెరికా ఆహ్వానం పంపింది. అమెరికా వికృత రాజకీయాలు మారుతాయని ఆశించడం కూడా తప్పే. ఎందుకంటే పాకిస్తాన్ కు అమెరికా మద్దతు ఇవ్వడం కేవలం రాజకీయాల కారణం ఏమాత్రం కాదు. పాకిస్తాన్ భద్రతా మౌలిక సదుపాయాలతో అమెరికా పాతుకుపోయింది. అమెరికాలో అధ్యక్షులు వస్తారు పోతారు, కానీ అగ్రదేశం జనరళ్లు మాత్రం పాకిస్తాన్తో స్నేహాన్ని కోరుకుంటారు. జనరల్ మైకిల్ కురిల్లా పాకిస్తాన్ను ఇండియాను ఒకే ఘాటిన కట్టేస్తున్నాడు. కానీ పాకిస్తాన్కు భారత్కు పోలిక అస్సలు లేవు. 4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థన్న భారత్ ఎక్కడ, ప్రపంచానికి భిక్షగాలను ఎగుమతి చేస్తున్న పాక్ ఎక్కడ? ఈ రెండింటికి ఏమైనా పోలిక ఉందా? రెండో విషయం ఏమిటంటే పాకిస్తాన్తో అమెరికా సంబంధాలు విలువైనవిగా కురిల్లా పేర్కొన్నాడు. ఇదే అమెరికా తీరు ఏంటో బయటపడుతోంది. అయితే పాకిస్తాన్తో సంబంధాలు ఎందుకు అమెరికాకు కీలకమైనవి? వాణిజ్యం అయితే కాదు, పెట్టుబడులు అస్సలు కాదు. అమెరికా పాకిస్తాన్ ప్రజలకున్న సంబంధాలను ట్రంప్ అసలు కేర్ చేయడు. అలాంటప్పుడు అమెరికాకు పాకిస్తాన్ ఎందుకు విలువైనది? బహుశా తాలిబాన్లు చైనా కోసమే పాకిస్తాన్ విలువైనదని డొనాల్డ్ ట్రంప్ భావిస్తుండొచ్చు. వాస్తవానికి పాకిస్తాన్లోకి గణనీయంగా డ్రాగన్ కంట్రీ చొచ్చుకుపోతుంది. సో చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా యత్నిస్తుందన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఏ దక్షిణాసియా దేశంలోనూ అమెరికా ప్రభావం లేదు. ఒక్క పాకిస్తాన్లో పాగా వేయడానికి తప్ప మరే అవకాశము వాషింగ్టన్కు లేదు. అందుకే ఉగ్రదేశంపై అగ్రదేశం వ్యామోహం చూపుతోంది. ఇలా ఒక్క అమెరికా మాత్రమే చేస్తుందనుకుంటే పొరపాటే. పశ్చిమ దేశాలన్నీ పాకిస్తాన్ విషయంలో ఇదే తీరుగా వ్యవహరిస్తున్నాయి. జర్మనీ నుంచి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ప్రత్యేకించి ఐరిస్-T సిస్టంపై ఇస్లామాబాద్ కన్నేసింది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ నిర్వహించిన వైమానిక దాడులకు ఉగ్రదేశం అతలాకుతలమైంది. భారత బ్రహ్మోస్ మిస్సైళ్లు పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేశాయి. భారత్ దాడులు చేస్తుంటే పాకిస్తాన్ వద్ద ఉన్న చైనీస్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మాత్రం నిద్రలో జోగాయి. అయితే పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు జర్మనీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కోరుకుంటోంది? బహుశా ఉక్రెయిన్ యుద్ధమే కారణం కావచ్చు. ఉక్రెయిన్కు ఐరిస్-T ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను జర్మనీ అందించింది. ఈ వ్యవస్థలు రష్యన్ మిస్సైళ్లను సమర్థవంతంగా అడ్డుకున్నాయి. రష్యన్ మిస్సైళ్లు చాలా వరకు మన బ్రహ్మోస్కు దగ్గర పోలికలు ఉంటాయి. అందుకే బెర్లిన్తో ఆయుధ ఒప్పందం కోసం ఇస్లామాబాద్ యత్నిస్తున్నది. అయితే పాకిస్తాన్తో డీల్కు జర్మనీ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. చారిత్రకంగా చూస్తే మాత్రం డెడ్లీ వెపన్స్ ను విక్రయించడానికి జర్మనీ ఇష్టపడదు. బహుశా పాకిస్తాన్ డీల్ను జర్మనీ తిరస్కరించవచ్చు. అమెరికా విషయానికి వస్తే భారత్ పునరాలోచించుకోవాల్సిందే. ఎందుకంటే అమెరికాతో సంబంధాల్లో భారత్ కాలం, రాజకీయ మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టింది. చారిత్రకంగా ఉన్న భయాలను అధిగమించింది. అమెరికాతో వాణిజ్య, రక్షణ సంబంధాలను ఢిల్లీ విస్తరించింది. ఇప్పటికే భారత ఆందోళనలను అమెరికా అర్థం చేసుకోకపోతే మాత్రం ఈ విషయాన్ని ఢిల్లీ తేల్చుకోవాల్సిందే. అమెరికా నమ్మకమైన భాగస్వామినా లేక అవకాశవాద భాగస్వామ్య అన్న దానిపై ఇండియా క్లారిటీకి రావాల్సి ఉంది.